దీవించబోతూ ఉండగా నాతో మాట్లాడేస్తాయా. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకోండి అమ్మా, చూడకండి, కండ్లు మూసుకుని ఆరాధన చేయండి. కండ్లు మూసుకొని ఈ చక్కటి తరుణమిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి, స్వరమెత్తాలి స్వరమెత్తాలి. మన స్వరము యేసే వినాలి. నీ స్వరాన్ని దేవుడు వినేటట్లుగా ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి, స్తుతించాలి స్తుతించాలి. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, గడిచిన దినాలన్నీ కాపాడి మరి ఒక పర్యాయము నీ సన్నిధిలో ఈ రీతిగా మిమ్మలను స్తుతించడానికి, మీ నామాన్ని మహిమపరుచుకునేటువంటి ధన్యత ఈ లోకంలో ఎంతో మందికి లేనటువంటి భాగ్యము దేవా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మీరు మాకు దయచేసిన తరుణాన్ని బట్టి వందనాలు. భక్తుడు అంటాడు, నీ మందిరములో ఒక దినము నివసించుటే 1000 దినముల కంటే శ్రేష్టమని. అవును ప్రభువా, ఈ శ్రేష్టకరమైన సమయాన్ని, ఈ శ్రేష్టకరమైనటువంటి అవకాశాన్ని, ఈ శ్రేష్టకరమైనటువంటి ఈ తరుణాన్ని ఎంతోమంది నాయనా చందనాడుకుంటూ ఉన్నారు. మేమైతే నీ మందిరములో నాటబడిన మొక్కల వలె నీ మందిరములో మేము నిన్ను ఆరాధిస్తున్నాము. ఇటు ధన్యతను బట్టి మీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెను. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడనైతినే. అందరూ చప్పలు కొడుతూ ఉజ్జీవంగా నా యేసయ్య నామం మహిమపరచబడాలి. చేతులు కలిగిన వారు 2 చేతులు కలిపి చప్పట్లు కొడదాం పైకెత్తి. అందరూ యేసయ్యకే మహిమ. ఆమేన్, స్తోత్రం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నా నాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఓ నా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత. పాడదాం. ఆమేన్.
ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. చప్పట్లు కొడుతూ ఎవరు అటు ఇటు చూడద్దు, మన మనసులను దేవుని వైపును కేంద్రీకపరుచుకుని మనసారా ప్రభువుని స్తుతిద్దాం. ప్రియులారా, నీకే నా ఆరాధన ఇస్తాయా. నువ్వే స్థితిలో వచ్చావో తెలియదు, కానీ నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. నీ పరిచర్యను తుద ముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడనైతినే. నీ పరిచర్యను తుద ముట్టించుటే నా నియమమాయను, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడనైతిని. పాడదాం. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. అందరు కలిసి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. ఆమేన్. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. ఆహా నా ధన్యత. పాడదాం అందరు కలిసి. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆమేన్. స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉన్న మనము కన్ను మూసుకొని చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధించేద్దాం. కన్ను మూసుకోవాలి, అందరూ కన్ను మూసుకొని. ఆమేన్. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆమేన్. స్తోత్రం. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా.
ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. పాడదాం. ఏమని వివరింతును, ఏమని వివరింతును. పాడదాం కలిసి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. అందరూ చప్పలు కొడుతూ. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన. గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ దరబ శిఖదర రబ హురిదర రబ. ఇప్పుడే నీ అభిషేకము బిడ్డల పైన కుమ్మరించు తండ్రి. నీ ఆత్మతో ఎత్తి పట్టుకో ప్రభువా. ప్రతి మనోనేత్రములు యేసు నామములో తెరవబడునుగాక, తెరవబడునుగాక, తెరవబడునుగాక. కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. ఇప్పుడే చప్పలు కొట్టం. గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా చప్పలు కొడుతూ దేవుని కనపడతామా. ఓ రబ శిఖదర రబ హురిదర రబ. ఇప్పుడే నీ అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకో. దేవుని అభిషేకము పొందుకో. దేవుని అభిషేకము. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ మహిమతో నింపయో, నీ మహిమను కుమ్మరించయో, నీ ఆత్మతో నింపయో. ప్రతి బిడ్డను తాకండి. ఇప్పుడే బండబారిపోయిన జీవితాలు విడుదల కలుగునుగాక. మోడుబారిపోయిన జీవితాలు చిగురింపబడునుగాక. ఆరిపోయిన దివిటీలు వెలిగింపబడునుగాక. నీ ఆత్మతో నింపయా, నీ ఆత్మతో నింపయా. ఓ పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము. నువ్వు వచ్చిన స్థితి ఇప్పుడే యేసు నామములో ప్రతి బిడ్డ నుండి బయటికి పోవునుగాక, ప్రతి బిడ్డ నుండి బయటికి పోవునుగాక. దేవునికి దూరం చేస్తున్నటువంటి దురాత్మ ఇప్పుడే యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి నీ చిత్తము నెరవేర్చండి. ఓ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలందరి పైన నీ పరలోకపు వర్షమును కుమ్మరించయా. నీ ఆత్మతో ఒకసారి నింపయా. నీ బలమైన అభిషేకము ఇప్పుడే తాకునుగాక, ఇప్పుడే తాకునుగాక. గట్టిగా చప్పలు కొడదాం అందరు. గట్టిగా గట్టిగా చాలా గట్టి కొట్టాలి. స్వరమెత్తి
స్వరమెత్తి స్వరమెత్తి నీ స్వరము దేవుడు వినాలి. నీ స్వరము దేవుడు వినాలి. దేవుని అభిషేకము దిగాలి. హెర్మోను మంచు వలె కర్మేలు పర్వతం మీద దేవుని అభిషేకము పొందుకో. దేవుని అభిషేకము. ఓ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో నీ బిడ్డలను అభిషేకించయా. సంఘము పైన నీ ఆత్మను కుమ్మరించయా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే వందనాలు ఇస్తాయా. నీకే స్తోత్రాలు నాయన. ప్రార్థనాత్మ గలవారమై మన మధ్య సంచరిస్తున్నటువంటి దేవుని ఆత్మకు దుఃఖపరిచేవారుగా కాదు కానీ అటు ఇటు తిరగక, దేవుని ఆత్మ అల్లరికి కర్త కాదు. ఆత్మతో నింపబడిన మనము బయటికి లోనికి వెళ్ళక వాక్యం అయ్యేంతసేపు నువ్వు నాతో మాట్లాడు ప్రభు అని చెప్పి ఆత్మ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము గనుక భయముతో భక్తితో ఉందాం ప్రియులారా. ఎవరి స్థలాల వారు కూర్చుందాం. ఎవరి స్థలాల వారు కూర్చుందాం. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. అనాలోచనగా కానీ బయట ఆలోచనతో కానీ ఎవరు కూడా దేవుని మందిరంలో ఉండొద్దు. భక్తుడు అంటాడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటాడు. ఇక్కడ ఎవరున్నారు? దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉంది. నువ్వు దేవుని ఆత్మతో నింపబడకపోతే, దేవుని ఆత్మతో నింపబడకపోతే ఆయన అభిషేకాన్ని పొందలేవు. భయముతో భక్తితో దేవుని మందిరంలో ఉందాం ప్రియులారా. దేవుని మందిరంలోకి వచ్చిన మనము భయభక్తులతో కూర్చుని ఆయన మాటలు వినగలిగితే ఖచ్చితంగా దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా దేవుని వాక్యాన్ని విందాం. అమ్మగారు వచ్చి దేవుని వాక్యం అందిస్తారు. తర్వాత సాక్షి సమయాలు ఉంటాయి. వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు మనందరికీ కూడా వాక్యం వినే అవకాశాన్ని మనకి దయచేశారు. వాక్యము వినడానికి వచ్చినప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, వాక్యం వినడానికి వచ్చినప్పుడు వాక్యం మీద మాత్రమే మన మనస్సు ఉండాలి. మన మనస్సు వాక్యం మీద లేకపోతే దేవుని సన్నిధిలో కూర్చుని ఉండడం వ్యర్థం. మన మనస్సు దేవుని వాక్యం మీద లేకపోతే మనం కూర్చుని ఉండడం వ్యర్థం. కనుక ప్రతి ఒక్కరూ కూడా వాక్యం వినడానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. చాలా మాటలు అయ్యగారు పలికారు. నిలువెచ్చని స్థితి మనలో ఉండకూడదని, ఆరిపోయిన దివిటీల వలె మనము ఉండకూడదని చాలా మాటలు అయ్యగారు ఆరాధనలో పలికారు. ఈ పరిస్థితులన్నీ కూడా మనలో ఉన్నాయి. పరిస్థితులన్నీ కూడా మీలో ఉన్నాయి. ఆరాధన ఎవ్వరూ కూడా క్రమముగా చెయ్యట్లేదు. పేరుకు మాత్రము జీవిస్తున్నానన్న పేరు మాత్రము నీకున్నది, కానీ నీవు మృతుడమే. ఏదో వస్తున్నాను దేవుని సన్నిధికి అనే పేరుకు మాత్రం వస్తున్నారు, కానీ ఎవరు కూడా పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఎవ్వరు కూడా ఆరాధన చెయ్యట్లేదు. దయచేసి మీరు అలా ఉండొద్దు. దయచేసి మీరు అలా ఉండొద్దు. దేవుడు అంటాడు, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారందరినీ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. పిల్లలనేటి పెద్దవారేటి ఎవరైతే దేవుని పూర్ణ మనస్సుతో ఆరాధిస్తారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించే దేవుడు.
మనం చాలా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం మన మనస్సును ఏం చేస్తామంటే గందరగోళం చేసుకుంటాం. పక్కవారితో బాగానే ఉంటారు, మీ సొంత విషయాలని చాలా జాగ్రత్తగా చేసుకుంటారు, చాలా సంతోషంగా చేసుకుంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు, ఎవరితో మాట్లాడలేనట్టు, ఏదో సంఘం మీద కోపం అన్నట్టు కూర్చుంటారు. అలా ఉండకూడదు. నువ్వు సంతోషంగా ఉంటేనే దేవుడు నీకు సంతోషాన్ని తిరిగి మరలా ఇస్తాడు. సంతోషంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి. చాలామంది ఏదో నిరుత్సాహంగా కూర్చుంటారు దేవుని సన్నిధిలో. నిరుత్సాహంగా ఉండకూడదు, దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఉండాలి. ఏం చేయాలండి? ఉత్సాహంగా ఉండాలి. హే బాబు, నేను ఉత్సాహంతో ఆరాధన చేస్తే నేను వీక్ అయిపోతానేమో అన్నట్టుగా చూస్తున్నారు. అలా ఉండకండి. నిరుత్సాహంగా పరిచేవారుగా, నిరుత్సాహపరులుగా దేవుని సన్నిధిలో మనం ఉండకూడదు. ఉత్సాహముతో దేవుణ్ణి గానము చేయాలి, ఉత్సాహముతో దేవుణ్ణి ప్రార్థన చేయాలి, ఉత్సాహంతో దేవుణ్ణి ఘనపరచాలి. నేను ఉత్సాహముతో దేవుని సన్నిధిలో ఉండాలని నీ ఆత్మ ప్రేరేపణ నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడే ఉండాలి. అప్పుడే నువ్వు ఉత్సాహంతో నింపబడతావు, ఉత్సాహంగా దేవుని ఆరాధన చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని చూద్దాం ప్రియులారా. మొదటి దినవృత్తాంతములకు రాసిన గ్రంథము చూద్దామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఇక్కడ దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. దేవుడు మనకు సహాయము చేయాలంటే మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యము గనక మనలో లేకపోతే దేవుడు మనకి సహాయము చేయడు. ప్రతి ఒక్కరు కూడా నా వైపు చూద్దామండి, వాక్యం వైపు చూద్దాం. మీ మనస్సులో వాక్యానికి ఆటంకపరుచుకుంటున్నారు మీకు మీరే. ఎవరో వచ్చి వాక్యాన్ని ఆటంకపరచట్లేదు, నీకు నీవే వాక్యాన్ని ఆటంకపరుచుకుంటున్నావు. నీకు నీవే వాక్యాన్ని ఆటంకపరుచుకుంటే దేవుని మాట నీ దగ్గరికి రాదు. దేవుని మాట నీ దగ్గరకు వస్తేనే నువ్వు ధైర్యముగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా చెప్దామండి, నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. నీవు దేవుని సహాయము పొందాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ధైర్యము కలిగి ఉండాలి. మనం చదివిన లేఖనములో ఇలాగూ రాయబడి ఉంది. ఏమనంటే ఇశ్రాయేలు ప్రజలకు నిత్య శత్రువులు ఉండేవారంటండి. ఎవరు ఉండేవారండి? నిత్య శత్రువులు. ఎవరు ఆ నిత్య శత్రువులు అంటే అమ్మోనీయులు. ఎవరండి? అమ్మోనీయులు. ఈ అమ్మోనీయులు ఇశ్రాయేలు యొక్క ప్రజల ఆ పనులకు కానీ వారు ఏదైనా అభివృద్ధి చెందడానికి కానీ ఎప్పుడు అడ్డుపడుతూ ఉండేవారు. ఏం చేసేవారండి? అడ్డుపడుతూ ఉండేవారు. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూనే ఉంటాయి. నీవు ఒక పని తలపెట్టినప్పుడు ఆ పనిలో నువ్వు విజయం సాధించాలనుకున్నప్పుడు ఏదో ఒకటి నీకు ఏం చేస్తుందంటే అడ్డుపడుతూ ఉంటుంది. చూడండి, చాలామంది కూడా ఈరోజు సమయానికి ఆరాధనకి రాలేకపోయారు. దానికి కారణం ఏంటి? నీకు ఏదో ఒకటి అడ్డుపడతానే ఉంటుంది. ఏదో ఒకటి నీకు అడ్డుపడుతుంది. నువ్వు దేవుని సన్నిధికి నువ్వు త్వరగా రాలేనందుకు ఆరాధన ఏం చేసావు? కోల్పోయావు. ఏం చేసావండి? ఆరాధన కోల్పోయావు. ఆరాధన కోల్పోయావంటే ఆ ఆశీర్వాదం నీ మీదకి ఎలా ఉంది?
వచ్చిందా? ఆరాధనలో నా ఆశీర్వాదం నీకు వచ్చిందా? ఆరాధనలో నా బలము నీకు వచ్చిందా? ఆరాధనలో నా శక్తి నీకు వచ్చిందా? శక్తి లేదు, బలము లేదు, అభిషేకము లేదు అంటే దానికి గల కారణం ఏంటంటే ఆరాధనకి నువ్వు రాకుండా ఏదో నీకు అడ్డుపడుతుంది. నా యేసయ్య అంటున్నాడు, ఆ అడ్డులన్నీ నీవు తొలగించుకుంటేనే నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతావు, ధైర్యముగా ఉంటావు. నువ్వు ధైర్యముగా ఉన్నప్పుడే నేను నీకు సహాయము చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలకు నిత్య శత్రువులైన అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలను భయపెడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఇదిగో ఈ అమ్మోనీయుల మీదకు మనము యుద్ధం చేయబోతున్నాము. యోవాబు తన సహోదరుడైన అబీషైను ధైర్యపరచడానికి దేవుడి మాటలు మాట్లాడుతున్నాడంట. యోవాబు సహోదరుడైన అబీషై పేర్లు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు అనాలోచనగా ఉంటే నేను పేరు అడిగినప్పుడు మీరు చెప్పలేకపోతే మీరు వాక్యం వినలేనట్టు. ఏం చేయట్లేదు? నేను ఏదైనా క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు చెప్పలేకపోతున్నారంటే మీరు వాక్యాన్ని ఏం చేయట్లేదు, వినట్లేదు. మీరు చెప్తున్నారంటే వాక్యాన్ని మీరు ఏం చేస్తున్నట్టు, విన్నట్టు. యోవాబు సహోదరుడైన అబీషై మీదకి ఈ యుద్ధము వచ్చినప్పుడు దేవుడు అబీషైతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు అస్సలు కంగారు పడకు, నీవు యుద్ధము చెయ్యి. యుద్ధము చేయడానికి నువ్వు ధైర్యాన్ని సంపాదించుకో. నీవు యుద్ధానికి ధీరత్వముతో వెళ్ళంటున్నాడు దేవుడు. ఎలా అండి? యుద్ధానికి ధీరులుగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకమందు అనేక పోరాటములు మనం పోరాడవలసి ఉన్నది. ఏం పోరాడవలసి ఉన్నదండి? శరీరముతో పోరాడవలసి ఉన్నది, ఆత్మతో మనం పోరాడవలసి ఉన్నది, మన ప్రాణముతో కూడా మనము పోరాడవలసి ఉన్నది. దేనితో పోరాడవలసి ఉన్నదండి? శరీరముతో పోరాడవలసి ఉన్నది, ఆత్మతో పోరాడవలసి ఉన్నది, మన ప్రాణంతో కూడా మనము పోరాడవలసి ఉన్నది. ఈ పోరాటాలన్నిట్లో కూడా మనము గెలవాలంటే మనము దేవుని సన్నిధిలో ధీరత్వాన్ని పొందుకోవాలి. అదే చెప్తున్నాడు అబీషైతో, నువ్వు ధీరత్వము కలిగి ఉండు. ధీరుడు అంటే ఏంటండి? ధీరులని ఎవరని అంటారు? చాలాసార్లు కథల్లో విన్నారు, స్టోరీస్ చూశారు కదా. ధీరుడు అంటే ఎవరండి? దేనినైనా జయించగలిగిన వాడే ధీరుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఎదుట ఎంత పెద్ద శత్రువు ఉన్నా ఆ శత్రువుని జయించగలిగిన వాడే ధీరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ధీరత్వాన్ని నేను ఇస్తాను. ఆ ధీరుడుగా నువ్వు ఉండాలంటే నీకు ముందు కావలసింది ధైర్యము. ఏముండాలండి? దేవుని పిల్లలకి ధైర్యము ఉండాలి. ధైర్యము లేకపోతే ఏది కూడా చేయలేవు. నీ నీడ కూడా నిన్నేం చేస్తుందంటే, నీకు ధైర్యం లేకపోతే నీ నీడ కూడా నిన్ను భయపెట్టేస్తుంది. మన నీడే మన భయము అనేవారు పెద్దలు. అంతేనండి. నువ్వు పిరికివాడిగా ఉంటే నిన్ను నీ నీడ కూడా భయపెట్టి నిన్ను కృంగదీసేస్తుంది. కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు జయించాలంటే, ఆ పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొంది ఉండాలంటే, నువ్వు పోరాడుచున్న ప్రాణానికి వస్తున్న పోరాటంలో, నీ శరీరానికి వస్తున్న పోరాటంలో, నీ ఆత్మకు వస్తున్న పోరాటంలో నీవు ధైర్యముగా ఉంటే నా యేసయ్యే నీకేం చేస్తాడంటే సహాయం చేస్తాడు. నేనే నీకు సహాయము చేయుదును. నేను నీకు సహాయం చేయాలంటే నీవు పిరికివాడిగా ఉండడానికి వీలు లేదు. నువ్వు ఎలా ఉండాలి అమ్మా? ఎలా ఉండాలి? అందరు ఒక్కసారి చెప్పండి. ఎలా ఉండాలండి? ధైర్యముగా ఉండాలి. నువ్వు ధైర్యముగా ఉన్నప్పుడే దేనినైనా కూడా జయిస్తావు. నిత్య శత్రువులండి. నిత్య శత్రువులంటే ఎవరు? నిత్యమంటే ఎప్పుడూ ఉండేవారంటే అమ్మా, మనకు అందరూ కూడా మిత్రులే ఉంటారండి. అందరూ మిత్రులేనా? నీకు నిత్యము ఒక శత్రువు ఉన్నాడంట. నిత్యము నీకు ఒక శత్రువు ఉన్నాడు. చూడండి, యోర్దాను నది దాటితే
ఎరుకో ఎదురైంది యెహోషువకు. అలా ఒక్కదాని వెంబడి ఒకటి, శ్రమ వెంబడి శ్రమ, వేదన వెంబడి వేదన, శోధన వెంబడి శోధనలు నీకు శత్రువులా ఏం చేస్తాయంటే వెంబడిస్తూనే ఉంటాయి. అయ్యో నేను ఏం చేశానని, ఇది నాకే వచ్చింది, నేను బాగానే ఉంటున్నాను కదా అని నువ్వు భయపడిపోతే, పిరికి దానిలా పిరికివాడిలా ఉంటే దేవుడి సహాయం నీకు రాదు. నువ్వు ధైర్యంగా ఎప్పుడైతే ఉన్నావో దేవుడు నీకేం చేస్తాడంటే ఆయన సహాయము చేస్తాడు. చూడండి, ఎగ్జామ్స్ రాసి బిడ్డలు ఉంటారు, వారు ఏం చేస్తారంటే రిజల్ట్స్ టైంలో చాలా భయపడిపోతుంటారు. ఏం చేస్తారండి? చాలా భయపడిపోతుంటారు. రిజల్ట్స్ ఇంకా రాకుండానే కొంతమంది ఏం చేస్తారంటే భయంతో ఆత్మహత్యలు ఏం చేస్తారండి చేసుకుంటూ ఉన్నారు. ఎన్నో వార్తలు మనం వింటాం. చాలామంది ఈ రోజుల్లో మరణాలు పెరిగిపోతున్నాయంటే వారు భయంతోనే చనిపోతున్నారు. ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగిందనుకోండి, ఏదైనా కొంచెం జ్వరం వచ్చిందనుకోండి, అయ్యి బాబోయ్ చిన్న జ్వరం వస్తే నాకు కరోనా వచ్చేసిందేమో, ఇది దీర్ఘకాలిక రోగమేమో, అయ్యి బాబు దీనిని భరించలేని చాలామంది ముందే ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఈ పిల్లలు ఆ రిజల్ట్స్ రాకుండానే వారు పిరికివారిగా ఏం చేస్తున్నారంటే చనిపోతూ ఉన్నారు. అలా ఉండకూడదండి. దేనినైనా చదువుకునే పిల్లలనే కాదు, మీరు ఏ పనిలోనైనా అది సక్సెస్ అవ్వకపోతే మీరు పిరికివారిగా ఉండడానికి వీలు లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. రిజల్ట్స్ వస్తాయి, ఒకవేళ పాస్ అవుతే నెక్స్ట్ క్లాస్కి జంప్ అవుతావు. ఒకవేళ ఫెయిల్ అయితే నీకు సప్లిమెంటరీ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు ఆప్షన్ ఉంది నీ జీవితానికి, దాంతోనే ముగింపు అయిపోలేదు. నీకేముంది? సప్లిమెంటరీ ఉంది, దాన్ని రాసుకో. నువ్వు ధైర్యంగా నిలబడి దాన్ని రాసుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక్కసారి ఫెయిల్ అయితే రెండవసారి నువ్వు పాస్ అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలంటే ధైర్యము, ముందు మనకి ఏం ఉండాలంటే ధైర్యముగా ఉండాలి. నిత్యము శత్రువులు నీతో ఉన్నారు. నీకు కంటికి కనబడని శత్రువులు నీతో ఉన్నారు. నీకు కంటికి కనబడని శత్రువులను నువ్వు జయించాలంటే దేవుడు నీకు సహాయము చేయాలి. దేవుడు నీకు సహాయము చేయాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ధైర్యముగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉందామండి. రెండవ మాట చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 5వ వచనం చదువుదామండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 5వ వచనం. తీసిన వారు చదవండి అమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు మరి ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమనంటే, నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించుము. ఇక్కడ మరి ఒక యుద్ధం కనబడుతుంది మనకి. ఈ యుద్ధం ఎవరు చేస్తున్నారంటే యెహోషువ చేస్తున్నాడు. ప్రియులారా, నీ శత్రువు నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ శత్రువు నీ చేతికి అప్పగించబడాలంటే నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. మొట్టమొదటిదేమో ధైర్యముగా ఉండమన్నాడు. రెండవ మాట మనకు నేర్పిస్తున్నాడు ఏమనంటే నిబ్బరం. నిబ్బరం అంటే స్ట్రైట్గా నిటారుగా అంటున్నారు, మంచిదని. ఎలా అండి? నిబ్బరం అంటే నిటారుగా, అంటే వంకర టింకరలు దాంట్లో ఉండవు. ఏముండవండి? వంకర టింకరలు దాంట్లో ఉండవు. నీకు శత్రువు నీ దగ్గరకు వచ్చినప్పుడు నిబ్బరముగా ఉండాలంటే, అయ్యి బాబు ఏమైపోతుందో, అయ్యి బాబు నేను ఏమైపోతాను,
ఈ పరిస్థితిలో నుంచి నేను బయటికి రాగలనా లేదని మనం అటు ఇటు వంకరలు తిరిగేవారుగా మనము ఉండకూడదు. నిబ్బరము కలిగి ధైర్యముగా నువ్వు గనక ప్రార్థన చేస్తే నా యేసయ్య అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నేను నీతో కూడా నడుస్తూ నేనే నీకు సహాయం చేస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. మనం ఏం చేయాలి అమ్మా? దేవుడు మనల్ని విడవకుండా ఎడబాయకుండా మనకు సహాయకుడిగా ఉండాలంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. చాలా విషయాలు ఈ రోజుల్లో చాలామంది పిరికివారుగా ఉంటున్నారు. పిరికివారు పరలోక రాజ్యము ఏం చేయలేరండి, స్వతంత్రించుకోలేరు. పిరికివారిగా మనము ఉండకూడదు. చాలా ధైర్యం మనకి కావాలి. యెహోషువతో అంటున్నాడు, నువ్వు యుద్ధం చేయబోతున్నావు, అస్సలు భయపడొద్దు, నువ్వు నిబ్బరం కలిగి ఉండు, నిటారుగా ఉండు, నిన్ను విడువను ఎడబాయును, నేనే నిన్ను నడిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను కాపాడువాడు కునుకాడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుగడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారం వహించు యేసు నీ కొరకే మరణించే చూడు. నీ భారం వహించు యేసు నీ కొరకే మరణించే చూడు. నిన్ను కాపాడువాడు నిదురపోడెన్నడు, నిన్ను కాపాడువాడు. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, భయములెన్నో భీతులెన్నో సంతసంబున, భయములెన్నో భీతులెన్నో సంతసంబున కృంగదీసిన ఎడబాయలేడు నిన్ను, ఎడబాయలేడు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కునుగడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుగడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. హల్లెలూయా. మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా, నిత్య శత్రువులు మనతో ఉంటున్నారు. ఆ శత్రువుల నుంచి మనం విడుదల పొందాలంటే మనం ధైర్యముగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు. యెహోషువ భక్తుడితో దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు యుద్ధమునకు వెళ్ళినప్పుడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీ జీవిత యాత్రలో ఏ పరిస్థితులైనా కానీ నువ్వు అటు ఇటు ఏమాత్రము తిరగడానికి కానీ తొలగిపోవడానికి కానీ వీలు లేదు. నిటారుగా ఉండు, ముందు ధైర్యముగా ఉండు. నీ ధైర్యమే నిన్ను గెలిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ధైర్యమే మనల్ని గెలిపిస్తుంది. మీరు ధైర్యముగా ఉండండి అంటున్నాడు దేవుడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి, అప్పుడే నేను మిమ్మల్ని విడువను ఎడబాయను అంటున్నాడు దేవుడు. మనం నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నప్పుడే దేవుడు మొదటగా అన్నాడు నేను నీకు సహాయం చేస్తానని, రెండవదిగా అంటున్నాడు నిన్ను విడువను ఎడబాయను. దేవుడు మనల్ని విడవకుండా ఎడబాయకుండా
మనకు సహాయము చేయాలంటే మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం ధైర్యముగా ఉండాలి. రెండవదిగా మనం నేర్చుకున్నాం నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. మూడవదిగా మనం నేర్చుకుందాం ప్రియులారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 25వ వచనం చదువుదామండి. చూద్దాం ప్రియులారా, ఇక్కడ దేవుని భక్తుడు అంటున్నాడు, నీ దాసుని నీవు హెచ్చించడానికి, నీ దాసుని నువ్వు ఆశీర్వదించడానికి దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే మనోధైర్యము కలిగి. ఏ ధైర్యం అండి? మూడో ధైర్యం గురించి మనం నేర్చుకుంటున్నాం. మనోధైర్యం అంటే ఎవరైనా చెప్పగలరా అమ్మా? మనోధైర్యం అంటే నిబ్బరమైన ధైర్యం అంటే నిటారుగా అండి అటు ఇటు పోకూడదని చెప్పారు. ఇక్కడ మనోధైర్యం అంటున్నాడు. మనోధైర్యం అంటే తల్లిగారు చెప్తున్నారు, మన మనస్సును మనమే ఏం చేయాలి? ధైర్యపరచుకోవడం అంట. మన మనస్సును మనమే ధైర్యపరచుకోవాలి. దేవుని సన్నిధిలో దావీదు భక్తుడు కూర్చుని విన్నపం చేస్తున్నాడంట. ఎందుకు విన్నపము చేస్తున్నాడంటే దావీదుకి శత్రువు ఎవరండి అమ్మా? దావీదుకి శత్రువు ఎవరండి? సొంత మామగారు శత్రువు, సొంత కొడుకు శత్రువు. చాలామంది శత్రువులు ఉన్నారండి దావీదు గారికి. ఎవరండి? సొంత కొడుకు శత్రువు అండి. ఎవరు ఆ కొడుకు? పేరు చెప్పగలరా? మరి అందుకే వినమంటున్నాను, మీ పిల్లలతో పాటు మీరు కూడా అటు ఇటు ఉంటే ఎలా మరి? అందుకే వాక్యం నేను వినమంటున్నాను. మీరు చెప్తున్నారు ధైర్యంగానే, ఆ పేరే కరెక్ట్. అబ్షాలోము. ఎవరండి? అబ్షాలోము దావీదుకి ఎప్పుడు కూడా ఎలా ఉండేవాడంటే శత్రువుగా ఉండేవాడు. ఎలాంటి శత్రువు అంటే చంపేయాలి, ఇంకా నా కళ్ళ ఎదుట నా తండ్రి ఉండకూడదు, నా కన్న తండ్రిని నేను చంపేయాలి అన్నంత శత్రువు దావీదుకి అబ్షాలోము. ఏమవుతాడండి అబ్షాలోము దావీదుకి? కొడుకే శత్రువు. చాలామంది ఇంట్లో ఇలాగే ఉంటున్నారు. నీ అక్కే నీకు శత్రువు, నీ అన్నే నీకు శత్రువు, నీ భర్తే నీకు శత్రువు, నీ భార్యే నీకు శత్రువు, నీ వదినే నీకు శత్రువు, నీ తోడబుట్టినోళ్ళు, నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులే నీకు శత్రువులుగా ఉంటున్నారు. ఈ శత్రువులుగా ఉన్న దినములలో నా యేసయ్య అంటున్నాడు, నువ్వు మనోధైర్యము కలిగి ఉండు, నీ శత్రువుల చేతిలో నుంచి నేను నిన్ను విడుదల పరుస్తాను, నీ శత్రువుల మధ్యలో నేను నీకు విందును. ఏమంటున్నాడండి? నీ శత్రువులతో నీతో భోజనం చేసే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. నీ శత్రువులతో నీవు భోజనం చేయాలంటే నువ్వు మొట్టమొదటిగా నీకు ఉండవలసింది మనోధైర్యము. మనోధైర్యము లేకపోతే, నీ మనస్సు నిన్ను ధైర్యపరచకపోతే నువ్వు పిరుకువాడు అయిపోతావు. కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీతో ఉండి ఎవరు కూడా నిన్ను ధైర్యపరచరు, నీ మనస్సే నిన్ను ధైర్యపరుస్తుంది. ఏమనంటే యేసయ్యే నీకు సహాయం చేయవాడు, యేసయ్యే నిన్ను విడువడు, ఎడబాయుడని నీ ఆత్మే నిన్ను ఏం చేస్తుందంటే ధైర్యపరుస్తూ ఉంటుంది. దావీదుకి తన కొడుకే శత్రువు అయినప్పుడు అబ్షాలోము ఏం చేస్తాడంటే దావీదుని ఏం చేస్తాడంటే చంపడానికి వెళుతూ ఉంటాడు. ఈ మనోధైర్యానికి మీకు అర్థం చెప్తున్నాను, వినండి. చంపడానికి వెళుతున్నప్పుడు అబ్షాలోముతో దావీదు పనివాడు అంటాడు, అయ్యా మీ నాన్న నువ్వు చంపాలనుకుంటున్నావు, మీ నాన్న అంత పిరికివాడేమీ కాదు, అతను చాలా మనోధైర్యము కలిగిన వాడు. అతను ఎలాంటి వాడంటే సింహపు గుండె కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చావు తన కళ్ళ ముందు ఉండినా కూడా భయపడకుండా సింహము వలె ధైర్యముగా ఉన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ ముందు ఇలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరేం చేయకూడదంటే భయపడకూడదు. ఏం చేయకూడదండి? భయపడకూడదు. నువ్వు భయపడకుండా మనోధైర్యము కలిగి ఉండు. దావీదుకి మంచి సాక్ష్యం చెప్తున్నాడండి. అబ్షాలోము దగ్గరికి తన సేవకుడు వెళ్ళినప్పుడు, పనివాడు వెళ్ళినప్పుడు, ఇదిగో మా నాన్న ఈరోజే వేసేస్తాను ఏమంటున్నాడు, మా తండ్రిని ఈరోజే చంపేస్తాను అన్నప్పుడు దావీదు దగ్గర పని చేసే పనివాడు ఏమంటున్నాడంటే, మీ నాన్న అంత తేలికమైన వ్యక్తి ఏమీ కాదు, అంత పిరికివాడేమీ కాదు, ఎందుకంటే సింహము గుండె కలిగిన వాడు సింహాన్నే చీల్చేశాడు. ఏం చేశాడండి దావీదు? ఏం చేశాడండి? సింహపు ఎలుగులను చేతితో చీల్చాడు, ఒక్క రాయితో గొల్యాతును కూల్చాడు. సింహపు ఎలుగులను పాడదామా? తెలుసా నేనెవరో మీకు తెలుసా, నేనెవరో మీకు తెలుసా, నేనెవరో తెలుసా, నేనెవరో మీకు తెలుసా, నేనెవరో మీకు తెలుసా, నేనెవరో. నేనే దావీదు. సింహాన్ని చీల్చినోడికి చావంటే భయం ఉంటుందండి. తన కొడుకు చంపుదాం అనుకున్నప్పుడు తన పనివాడు అన్నాడు, మీ నాన్నేమి పిరిగివాడేమి కాదు, అతడు సింహపు గుండె కలిగిన వాడు గనుక అతనికి మనోధైర్యము ఎక్కువ, ఏమి చేయలేం మనం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. అలా ధైర్యముగా ఉన్నప్పుడు కింద వచనాల్లో ఉంటుంది, నిన్ను ఆశీర్వదించేవాడని నేను ఆశీర్వదిస్తాను నాయనా, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను నాయనా, నీ శత్రువులకు నేను శత్రువును, నీ విరోధులకు నేనే విరోధిని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన శత్రువులకు ఎవరు శత్రువు? నీ విరోధులకు ఎవరు విరోధి అండి? దేవుడు మన పక్షాన ఉండగా మనకు ఎవరేం చేయరు. ఏం భయపడొద్దు అమ్మా. ఈ లోక పోరాటాలకు ఎవరు కూడా భయపడొద్దు. యవనస్తులు కానీ, పెద్దవారు కానీ, స్త్రీలేంటి, పురుషులేంటి, ఈ లోక పరిస్థితులకు మీరెవ్వరు కూడా భయపడవద్దు. నీకు ధైర్యం ఉంటే నా యేసయ్య నీకు సహాయము చేస్తాడు. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటే నిన్ను విడువడు, ఎడబాయడు. నువ్వు మనోధైర్యము కలిగి ఉంటే ఆయన నీ ప్రార్థన విని నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారండి? ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నారా? మనం ఎక్కడ వెతికినాను ఇలాంటి దేవుని మనం కనుగొనలేదు. ఎక్కడ వెతికినా ఈ జగత్తులోనే మనం ఇలాంటి దేవుని ఎక్కడ కూడా మనం కనుగొనలేం. కాబట్టి ప్రియులారా, నిత్య శత్రువులు నీకు ఎదురు పడుతున్నప్పుడు నీవు భయపడొద్దు. నిత్య పోరాటములు నీకు ఎదురవుతున్నప్పుడు నీవు భయపడవద్దు. నువ్వు ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నువ్వు మనోధైర్యము కలిగి ఉండు. నా యేసయ్యే నీకు సహాయము చేసి నీ ప్రతి వాటములో నా యేసయ్య నీకు విజయమునిచ్చునుగాక. ఆమేన్. మోకరించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన. ప్రతి ఒక్కరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. నిస్సహాయ స్థితిలో ఉన్నాను ప్రభువా, నా శత్రువులు అనేకులు ప్రభువా నన్ను వేధిస్తున్నారు, నన్ను బాధిస్తున్నాయి. నా బాధలే నాకు బంధువులు అయిపోయాయి ప్రభువా. ఇలాంటి పరిస్థితుల్లో నీవు నాకు సహాయము చేయవని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. నీ సన్నిధిలో మోకరించాను దేవా, నీ
అభిషేకము దయచేయవా, నీ సన్నిధిలో మోకరించాను దేవా, నీ అభిషేకము దయచేయవా. దేవా రావా నన్నాదుకోవా, దేవా రావా నన్నాదుకోవా, దేవా రావా నన్నాదుకోవా. నీ సన్నిధిలో మోకరించాను దేవా, నీ అభిషేకము దయచేయవా, నీ సన్నిధిలో మోకరించాను దేవా, నీ అభిషేకము దయచేయవా. అందరూ చప్పట్లు కొడుతూ దేవా నన్ను ఆదుకోవా, దేవా నన్ను సహాయం చేయవా. నా శత్రువులు నన్ను వేధిస్తున్నప్పుడు నాకు భయం కలుగుతున్నది, నేనేమైపోతానో నన్ను చింత కలుగుతున్నది, నాకేమి జరుగుతుందని భయము భయము భయము. పాపములో పడి తినయా, ఈశ్వరమును విని వచ్చానయా. పాపములో పడి తినయా, నీ స్వరమును విని వచ్చానయా. నా పాపం కడిగేవాడు, నా శాపం తుడిచేవాడు, నా పాపం కడిగేవాడు కడిగేవాడు నీవని ఎరిగి తిని, నీ సన్నిధిలో మోకరించాను దేవా, నీ అభిషేకము కురిపించవా, నీ సన్నిధిలో మోకరించాను దేవా, నీ అభిషేకము కురిపించవా. దేవా రావా, అందరూ చెబుదామా, యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా అని. దేవా రావా నన్ను ఆదుకోవా, దేవా రావా నన్ను ఆదుకోవా, దేవా రావా నన్ను ఆదుకోవా. నీ సన్నిధిలో మోకరించాను దేవా, నీ అభిషేకము కురిపించవా. దేవా రావా ఆమేన్. నన్నాదుకోవా, ప్రతి ఒక్కరూ చెబుతాం, దేవా రావా యేసయ్యా నన్ను ఆదుకోని. దేవా రావా నన్నాదుకోవా, దేవా రావా నన్నాదుకోవా. నీ సన్నిధిలో మోకరించాను దేవా, నీ అభిషేకము కురిపించవా. దేవా రావా నన్నాదుకోవా, దేవా రావా నన్నాదుకోవా, దేవా రావా నన్నాదుకోవా, దేవా రావా నన్నాదుకోవా. ప్రార్థన చేసుకుందాం అండి. మనం అలా ఉండగా మన మనసులను దేవునిపై కేంద్రీకపరుచుకొని, దేవా నిజమే ప్రభువా, ధైర్యము చాలని బ్రతుకులు మావి. ఆనాడు నీ భక్తులకు ధైర్యం ఇచ్చిన తండ్రివయ్యా, ఆనాడు నీ భక్తులను ధైర్యపరిచిన దేవుడవు. దేవా నీకు స్తోత్రాలు. నీకు దూరంగా ఉంటే మాకు ధైర్యం లేదయ్యా. నీ భక్తుడు అంటాడు,
నీవే నాకు ధైర్యము. శత్రువు పొంచి ఉన్నప్పుడు ధైర్యము నీవే తండ్రి, ధైర్యము నీవే. ఈరోజు మీరు మాట్లాడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు, శత్రువు వలె మనుషుల మీద పోరాటము చేస్తున్న దినాలు. ఈ పోరాటాల్లో అది బలహీనత అయి ఉండొచ్చు, సమస్యలై ఉండొచ్చు, కుటుంబమై ఉండొచ్చు, దూరస్తులై ఉండొచ్చు. ఏ విధమైన పోరాటమైనా తండ్రి నీతో ఉంటే ఆయన నీకు గొప్ప ధైర్యము. అవునయ్యా, నీవుంటే నాకు అంత ధైర్యమే తండ్రి. తీర్మానం చేసుకో ప్రియులారా. వాక్యం విన్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడినటువంటి శుభదినమున అయ్యా, ఇక మీదట నిన్ను విడిచి తిరగనయ్యా, నీ మందిరానికి దూరంగా ఉండనయ్యా, నీతో నా సహవాసము, నీతో నా జీవితము, నా జీవితాంతము నీతో నేను కలిగి ఉంటాను ప్రభు అని తీర్మానం చేసుకుందాం ప్రియులారా. ఒకవేళ నీకు తెలియకుండా ఎన్నో పరిస్థితులు నీ మీద దాడి చేస్తానేమో, అందుకే దేవుడు నీతో మాట్లాడాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. యెహోషువ వలె నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదమని నిశ్చయము ఆయన సన్నిధిలో ఉండినట్లుగా, ఆయన ధైర్యము కలిగిన దేవుని మందిరములో మన జీవితాలు కట్టుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా మా పరమ తండ్రి, ఈరోజు ఆత్మీయ తల్లి నీ దాసురాలు నిలబెట్టి సంఘానికి కావలసినటువంటి అమూల్యమైన మాటల చేత బలపరిచినందుకు వందనాలు. ధైర్యము చాలని బ్రతుకులు ఎన్నో ఉన్నాయి తండ్రి. ధైర్యపరచండి, నెమ్మదివ్వండి, శాంతినివ్వండి, సమాధానపరచండి. నీ వాక్యము 30 60 100 ఫలింపచేయమని ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు, వారు ఏ స్థితిలో ఉన్నా యేసు ప్రభు నామమే ఇప్పుడే వారి స్థితిగతులు మార్చునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమే ఇప్పుడు వారి స్థితిగతులు మార్చునుగాక. యేసు ప్రభు నామమే వారి పరిస్థితులన్నీ విడుదల కలిగించునుగాక. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో ఇక్కడ ఒక వివాహ ప్రకటన ఉంది, మీ అందరికీ తెలియజేశాము. అప్పుడే 2 వారాల నుంచి చెప్తున్నాం. మరి ఈ వివాహ ప్రకటన ఎవరిదంటే మీ అందరికీ తెలుసు. మరి మా నిమ్ము తల్లి రెండు వారాల నుంచి చెప్తా ఉన్నా. మరి ఈ వారానికి దేవుడు వివాహ ప్రకటన చేయడానికి మనకు అవకాశం ఇచ్చాడు కనుక ఈ ప్రకటన చదువుతూ ఉన్నప్పుడు అందరూ కూడా ఈ ప్రకటన విన్న తర్వాత కార్యక్రమానికి వెళ్దాం, ప్రకటన చేసుకుందాం. అమ్మగారు వచ్చి కార్డు చదువుతారు. వివాహ ప్రకటన. ఇది యెహోవా వలన జరిగిన కార్యము, మనము దీని యందు ఉత్సహించి సంతోషించెదము. కీర్తనలు 119 23వ చరణం. నాగబొత్తుల వారి పరిశుద్ధ ప్రధాన ఆహ్వానము. కీర్తిశేషులు అపోస్తులు శ్రీ సబ్బతి అబ్రహాం గారు, శ్రీమతి శారమ్మ మరియు శ్రీ నాగబొత్తుల నరసింహమూర్తి, శ్రీమతి రూత్ సరోజిని గారుల దివ్య ఆశీస్సులతో శ్రీ నాగబొత్తుల పావనమూర్తి, శ్రీమతి దయామణి దంపతులు రాయు పరిశుద్ధ వివాహ ఆహ్వాన పత్రిక. మా ప్రథమ కుమార్తె వధువు చిరంజీవి సౌభాగ్యవతి డాక్టర్ రేష్మ సృజన, వరుడు చిరంజీవి మోజెస్ రాజు. అనపర్తి మండలం అనపర్తి గ్రామ వాస్తవ్యులు శ్రీ తండు సురేష్ కుమార్ గారు లేటు, శ్రీమతి గ్లోరీ సారన్ రోజా దంపతులు ప్రథమ కుమారుడికి ఇచ్చి పరిశుద్ధ వివాహము జరుపుటకై దైవజనులు పెద్దలు నిశ్చయించినారు. ప్రధాన సమయము 5వ తారీఖు 8వ నెల 2025 అనగా మంగళవారం ఉదయం 10 గంటలకు. ప్రధాన వేదిక వెంకట సత్య కళ్యాణ మండపం, జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద, కాజులూరు.
ప్రధాన అధ్యక్షులు బిషప్ పిఎన్ యేసుపాదం గారు, ప్రిన్సిపల్ హెప్సిబా కాలేజ్ కాకినాడ. మీ రాకను ప్రేమతో ఆహ్వానించువారు శ్రీ నాగబత్తుల పావనమూర్తి, శ్రీమతి దయామణి, రెవరెండ్ ఎన్ఏ రాజ్ కుమార్, శ్రీమతి హెప్సిబా రాజ్ కుమార్, న్యూ లైఫ్ పెంతెకోస్త్ చర్చ్ కాజులూరు. దేవుడు తన పత్రికను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి వివాహ పత్రిక కొరకును ప్రతి ఒక్కరూ కూడా మీ కుడి హస్తాలు చూపించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని చేతులకు ఈ వివాహ పత్రికను మనందరం కూడా అప్పగించుకుందామండి. సర్కలాశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. 5వ తారీఖున నేను నీ సేవకులైన మా గృహంలో జరుగుచున్న ఈ పరిశుద్ధ వివాహాన్ని ప్రభువా నీ హస్తాలకు అప్పచెప్పుచుండగా, కానాను వివాహము ప్రభువా ఏ విధముగా ఘనముగా జరిగిందో ప్రభువా అదే విధముగా ప్రభువా ఘనంగా మీరు జరిగించండి ప్రభువా. ఏ లోటు రాకుండా ప్రభువా, వాతావరణం వలన కానీ ప్రభువా ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభువా, ఫైనాన్షియల్గా కానీ ప్రభువా ఎలాంటి ఇబ్బందులు మేము ఎదుర్కోకుండా ప్రభువా ఘనముగా ఆ వివాహము జరగడానికి మీరే సహాయము చేయమని తండ్రి కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థించి ఈ పత్రికను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వివాహ ప్రకటన అమ్మగారు జరిగించారు కనుక అందరూ కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో 5వ తారీఖు ప్రధాన కార్యక్రమం, 6వ తారీఖు వివాహం అనపర్తి గ్రామంలో జరుగుతుంది. 5వ తారీఖు మన హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి. మంచి వాతావరణం అన్నీ దేవుడు సమకూర్చి దేవుడు పరిసర ప్రాంతాలని ఆకర్షించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈ 2 కార్యక్రమాలకి కూడా సంఘాలు సిద్ధపడాలి. ఏ పనులు పెట్టుకోకండి. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, మేము సంఘాలు మా కుటుంబాల కంటే ఎక్కువ ప్రేమిస్తాం గనక మీరే మాకు కుటుంబం. మా పెద్ద కుటుంబాలు ఎవరంటే సంఘమే. అందుకనే మా ప్రతి కార్యక్రమాల్లో ఎవరు ఉండాలి. మొన్న వివాహ కూటానికి చెప్పాం, చాలామంది రాలేదు, అయినప్పటికీ చాలామంది బిడ్డలు వచ్చారు. మీ అందరికీ వందనాలండి. మమ్మల్ని ప్రేమించి వచ్చినందుకు మీ అందరికీ నిండు వందనాలు. మరి ఈ 5వ తారీఖు 6వ తారీఖు కూడా మీరు సిద్ధపడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థించండి. ఈ ఆహ్వానాన్ని మన్నించి మీరు పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి సాక్షి సమయం కనుక సిద్ధపడండి. సాక్ష్యం చెప్పేవారు తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. ఎందుకు త్వరగా ముగించామంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కనుక త్వరగా ముగించాం. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకండి, ఆశీర్వాదం తీసుకునే వెళ్ళండి. సాక్షి సమయం. అమ్మ లేవండి త్వరగా. సాక్ష్యం చెప్పే బిడ్డలు ఎలా వచ్చండి, ఎదరికి వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. హలో. ఏదేమైనా కానండి మందిరం లేకుండా ఎక్కడ ఉండలేనండి నేను. అయితే ఈరోజు మా మనవడు బయటికి వెళ్ళాడండి, రావడానికి కొంచెం లేట్ అయిపోయింది. దానిలో బాబు కనిపిస్తే బాబు నళ్ళపట్నాన్ని కొంచెం తీసుకెళ్ళమంటే ఆ అబ్బాయి తీసుకొచ్చి దింపాడండి ఇక్కడ. దేవునికి ఎన్నో వందనాలండి. అంటే పరిశుద్ధ వివాహం అంటే చాలా ఘనంగా జరుగుతుంది కనుకండి సంఘస్థులండి మనకి ఆత్మీయ తల్లిదండ్రులకి మనమే వారి బంధువుల కన్నా మిత్రుల కన్నా మా అయ్యగారు మాకు అదే చెప్తారండి. బంధువులు మిత్రుల కన్నా సంఘ బిడ్డలే అమ్మ నా బంధువులు, నా స్నేహితులు, నా కన్న బిడ్డలోనే. అందుకనండి ఏంటంటే దైవజనులు పదే పదే చెప్పరండి, మనం ఒకే మాట మీద గురిగానే ఉండాలి అందరం కూడానే. మరి వివాహంలో కూడా మేము ఇక్కడున్నా మా ఇంటి దగ్గర ఉన్న ప్రార్థన చేస్తామండి సంఘంలో కూడానే.
మరి కాకినాడ యేసుపాదమయ్య గారు అంటున్నారండి. మరి యేసుపాదమయ్య గారు కూడా మాకు తెలుసండి, మా మధ్యన కొత్త ఉంటారండి. ఆయన ముసలాయన అయినా కానీ 16 ఏళ్ళ కుమారుడిలాగే చెప్తారండి ఆయన వాక్యం. హల్లెలూయా. మంచిదండి. మరి చెప్పిన సాక్ష్యాలు మనం విన్నాం కదా. వారు ఆశించిన రీతిలో వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు అందరికీ ఉపకారి. దేవుని దగ్గర ఏముండదంటే కుల, మత, జాతి, వర్గ ఏ భేదం లేదు. యెహోవా అందరికీ ఉపకారి. అపోస్తుల కార్యములు 10:36 అంటది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ చెప్పాలి. అందరికా కొందరికా? అందరికంటే జగత్ పునాది మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఆయనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంకో మరికొన్ని అద్భుతాలు బిడ్డలందరి జీవితాల్లో జరుగునట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కానుకల పాట పాడుకుందాం, తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. మరి ఈ ప్రార్థన అయిన తర్వాత మరి అందరికి ఒకే ప్రార్థన చేయబడుతుంది. ఎవరు వెళ్ళిపోకండి. చివరి ప్రార్థన అయ్యాక అప్పుడు వెళ్తురు. కానీ కొన్ని పనులు ఉన్నాయి కనుక ఎవరు కూడా ప్రార్థనకు రాకండి. అందరికి ఒకటే ప్రార్థన చేయబడుతుంది. కానుకల పాట పాడదాం.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, ఏడాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఆమేన్. స్తోత్రం. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి. మా పరమ తండ్రి, ఇదిగో మరొకసారి నీ కృపా సింహాసనం వద్దకు వస్తా ఉన్నా. ప్రభువా, ఈ ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు నీ ఆత్మ స్వాధీనములో నీవు నడిపించి మా ఆత్మీయ జీవితములు కట్టబడడానికి, దీవించబడడానికి, మేము నీ పరలోక వారసులు కావడానికి, నీ సన్నిధానములో సుఖ సంతోషాలతో వర్ధిల్లడానికి, జీవించడానికి, నీ కృపను అనుభవించడానికి నీవు మమ్మల్ని ప్రేమించి నీవు మాట్లాడి మాతో బోధించిన విధానానికి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అనేకమైన ఆత్మీయ మర్మములు నీవుతో మాతో నీవు మాట్లాడి నీ మహిమైశ్వర్యము నుండి నిర్మలమైన నిష్కలంకమైన నీ సన్నిధి నుండి ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, మా ముందు అనేక కార్యక్రమాలు ఉన్నాయి, చాలా ఒత్తిడి ఉంది. ఇవన్నిటిని జయించి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నడిపించడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సహాయం కోరుతా ఉన్నాం. సహాయం చేయండి, దీవించండి. ప్రారంభించిన పనులు, జరుగుతున్న పనులను నీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము. అన్నీ మహిమకరముగా, దీవెనకరముగా మాకంటే ముందు నీవు ఉండి ఆ కార్యక్రమాలన్నీ జయప్రదంగా నీవు నడిపించాలని మేము నిన్ను వేడుకుంటున్నాము. ఈ ప్రత్యేకమైన సమయంలో
మా సంఘ బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాం, వారి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం, వారు చేయుచున్న పనులన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ నీవు దీవించండి, ఆరోగ్యమునివ్వండి, దీవెనివ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. ప్రభువా, ఇట్టి రీతిగా నీ సన్నిధిలో మేమందరము ఆనందించడానికి నీవు మమ్మల్ని ఆయుత్తపరచమని, దీవించమని, మహిమ ఘనత ప్రభావములు నీవే పొందుకొనమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడమును మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రం చేసి అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడి పరలోకపు తండ్రి యొక్క దీవెనలతో మన గృహాలకు వెళ్దాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసము, సమాధానము, అందలి భద్రత, కాపుదల, వాక్యం అందించిన ఆత్మీయ తల్లుకును, ప్రార్థించిన దాసులకును, కుటుంబానికి, జరగబోతున్న ఆ వివాహ మహోత్సవ పరిశుద్ధ కార్యక్రమానికి, ఆ 2 దినాలకు